హాయ్ హలో వెల్కమ్ టు మైండ్స్ అకాడమీ మన అకాడమీ. ఈ సెషన్లో ఎండోమెంట్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్ 3 పోస్ట్స్ ఆగస్ట్ మంత్లో అంటే కమింగ్ మంత్లో నోటిఫికేషన్ రానుంది అని చెప్పి న్యూస్ తెలిసిందే. దీంట్లో దాదాపు 60 పోస్టులు ఈ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కింద రిక్రూట్ చేయబోతా ఉన్నారు. ఈ సెషన్లో ఈ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్ 3 అనే పోస్ట్ ఏంటి, ఈ పోస్ట్ అనేది ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఎంప్లాయీస్ పిరమిడ్ ఏదైతే ఉందో ఆర్ హైరార్కీ ఏదైతే ఉందో ఆ హైరార్కీలో ఏ స్థానంలో ఉంది, ఈ గ్రేడ్ 3 ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ యొక్క జాబ్ రోల్ ఏ విధంగా ఉంటుంది, జాబ్లో వాళ్ళ ఛాలెంజెస్ ఏ విధంగా ఉండబోతున్నాయి, ఈ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎవరికి రెస్పాన్సిబుల్గా ఉంటారు. సో ఇవన్నీ కూడా మనం ఈ సెషన్లో తెలుసుకుంటాం ఇన్ డీటెయిల్. నౌ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఎండోమెంట్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఎవరైతే ఎంప్లాయీస్ ఆర్ స్టాఫ్ ఉన్నారో ఆ స్టాఫ్ బేసిక్గా 3 కేటగిరీస్ కింద డివైడ్ చేసుకోవచ్చు మనం. దాంట్లో ఫస్ట్ వన్ రిలీజియస్ ఎంప్లాయీస్, సెకండ్ వన్ టెంపుల్ ఎంప్లాయీస్, థర్డ్ వన్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్. వీటిల్ని ఈఓ అన్నాం. సో మనం మాట్లాడుకోపోయేది కూడా ఈ పోస్టుల గురించి అన్నట్టు. నా రిలీజియస్ ఎంప్లాయీస్ ఇది పక్కన పెడితే, ఎందుకంటే రిలీజియస్ సంబంధించి సో ఆ పౌరోహిత్యం చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించింది కాబట్టి. నౌ కమింగ్ టు టెంపుల్ ఎంప్లాయీస్. ఈ టెంపుల్ ఎంప్లాయీస్కి జనరల్గా ఆ టెంపుల్ ఏదైతే ఉందో ఆ టెంపుల్ నుంచి జనరేట్ అయ్యే ఇన్కమ్ ఏదైతే ఉందో ఆ టెంపుల్ యొక్క ప్రాఫిట్స్ ఏవైతే ఉన్నాయో వాటి నుంచి మాత్రమే వీళ్ళకి శాలరీస్ ఇవ్వడం జరుగుతుంది. అంటే ఈ టెంపుల్ ఎంప్లాయీస్కి ట్రెజరీ నుంచి శాలరీస్ ఇవ్వబడవు. ఓకే, సో వీళ్ళలో కొంతమందికి మునుపటి పిఆర్సి యొక్క శాలరీస్ మాత్రమే వస్తుంటాయి, లేటెస్ట్ పిఆర్సీస్ కూడా అప్లై కావు వాళ్ళకి. సో ఫైనల్గా ఈ టెంపుల్ ఎంప్లాయీస్కి ట్రెజరీ నుంచి మాత్రం శాలరీస్ రావన్నట్టు. వాళ్ళకి ఒకవేళ ప్రాఫిట్స్ ఉన్నాయి బాగానే ఉన్నాయి అంటే సో దాని నుంచి వాళ్ళకి శాలరీస్ ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ ప్రాఫిట్స్ లేవు అనుకుంటే ఆటోమేటిక్గా వాళ్ళకి శాలరీస్ అనేవి రావు అనమాట. అది టెంపుల్ ఎంప్లాయీస్. నౌ థర్డ్ కేటగిరీ మనకి కావాల్సిన కేటగిరీ ఏంటి అంటే ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్, దాన్ని ఈఓ అని చెప్తా ఉన్నాం. నౌ ఈ ఈఓ అనే పోస్ట్కి మనకి ఆగస్ట్లో రాబోయే నోటిఫికేషన్ ఏదైతే ఉందో ఆ నోటిఫికేషన్కి ఈఓ గ్రేడ్ 3 అని అనడం జరిగింది అన్నట్టు. దెన్ ఈ గ్రేడ్ 3 అంటే ఏంటి అని క్లియర్గా మనం మాట్లాడుకుంటే, ఈ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్లో హైరార్కీ ఏ విధంగా ఉంటుంది అంటే, సో గ్రేడ్ 3 అనేది లీస్ట్ క్యాడర్ కింద, దాని పై క్యాడర్ గ్రూప్ 2 అని, దాని పై క్యాడర్ గ్రూప్ 1 అని మనం అనుకుంటాం జనరల్గా. సో ఇక్కడ ఇది సింపుల్గా హైరార్కీ లానేనండి. కాకపోతే వీళ్ళ గ్రేడ్ 1 అయినా గ్రేడ్ 2 అయినా గ్రేడ్ 3 అయినా ఆటోమేటిక్గా అందరూ కూడా ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్సే. అందరినీ కూడా ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ అనే పిలుస్తాము. అందరికీ కూడా చెక్ పవర్స్ ఉంటాయి. కానీ వీళ్ళలో ఎవ్వరూ కూడా గెజిటెడ్ ఆఫీసర్స్ కాదు. వీళ్ళలో ఎవ్వరూ కూడా గెజిటెడ్ ఆఫీసర్స్ కాదు. వీళ్ళందరూ కూడా ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్. వీళ్ళందరికీ కూడా చెక్ పవర్స్ ఉంటాయి ఇక్కడ. కాకపోతే వీళ్ళకి వచ్చే పే స్కేల్ ఏదైతే ఉందో ఆ పే స్కేల్లో మాత్రం డిఫరెన్స్ ఉంటుంది అన్నట్టు. ఓకే, సో దిస్ ఈజ్ రిగార్డింగ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్. వీళ్ళకి శాలరీ ఎక్కడి నుంచి వస్తుంది అంటే వీళ్ళకి మాత్రం ట్రెజరీ నుంచి వీళ్ళకి శాలరీ ఇవ్వడం జరుగుతుంది అన్నట్టు. ఓకే, సో ట్రెజరీ పేమెంట్స్ జరుగుతాయి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్కి. దెన్ మనం చెప్పుకుంది ఏంటి అంటే పవర్ వైజ్ ఏముంటుంది, అందరికీ చెక్ పవర్ ఉంటుంది. ఎవరి టెంపుల్ గ్రేడ్ 3 ఆఫీసర్కి ఏదైతే టెంపుల్ ఇస్తున్నారో ఆ టెంపుల్కి సుప్రీం ఎవరు అంటే ఆ గ్రేడ్ 3 ఆఫీసర్. గ్రేడ్ 1కి గ్రేడ్ 1 ఎంప్లాయీకి అప్పగించే టెంపుల్ ఏదైతే ఉందో ఆ టెంపుల్కి సుప్రీం ఎవరు అంటే గ్రేడ్ 1 ఆఫీసర్. అంటే ఇక్కడ గ్రేడ్ 3 కానీ గ్రేడ్ 2 కానీ గ్రేడ్ 1 కానీ ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళకి అప్పగించే టెంపుల్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ పరిధిలో ఉండే టెంపుల్స్ ఏవైతే ఉన్నాయో ఆ టెంపుల్స్కి సుప్రీం ఎవరు అంటే ఆయా ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ మాత్రమే. సో ఇక్కడ పవర్స్ వైజు అందరికీ కూడా ఈక్వల్గా ఉంటాయి. ఇది మనం తెలుసుకోవాలి ఇక్కడ. దెన్
ఈ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌లో ఈ గ్రేడ్ 3 ఏదైతే ఉందో, ఈ గ్రేడ్ 3 పోస్టులు అనేవి సో, మనకి నెక్స్ట్ మంత్‌లో రాబోతున్నాయి. ఇది క్లియర్. ఈ గ్రేడ్ 3 పోస్టులు గాని, గ్రేడ్ 1 పోస్టులు గాని ఏవైతే ఉన్నాయో, ఈ గ్రేడ్ 1, గ్రేడ్ 2 పోస్టులు డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ అండి. సో, ఈ విధంగా నోటిఫికేషన్స్ జారీ చేస్తారు, ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు, రిక్రూట్ చేసుకుంటారు. దట్ ఈస్ డైరెక్ట్ రిక్రూట్‌మెంట్. గ్రేడ్ 1, గ్రేడ్ 3 పోస్టులు ఆ విధంగా రిక్రూట్ చేసుకుంటారు. వేరాజ్ గ్రేడ్ 2 ఏదైతే గ్రేడ్ 2 ఉందో, ఈ గ్రేడ్ 2 పోస్ట్ మాత్రం డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ కాదు. సో, ఈ గ్రేడ్ 3 వాళ్ళు అప్‌గ్రేడ్ అన్నా ఈ గ్రేడ్ 2కెళ్ళాలి. లేదు అంటే అదర్ స్టాఫ్ ఎవరైతే విత్ ఎక్స్‌పీరియన్స్ వాళ్ళు గ్రేడ్ 2 పోస్ట్ కన్నా వస్తారన్నట్టు. సో, మన పోలీస్ డిపార్ట్మెంట్‌లో సర్కిల్ ఇన్స్‌పెక్టర్ అని పోస్ట్ ఉంది. సీఐ అంటాం. సో, ఈ సీఐకి నేరుగా ఎగ్జామ్ లేదు. సో, ఎస్ఐ ఎవరైతే ఉన్నారో వాళ్ళే ప్రమోషన్ మీద సీఐ అవుతుంటారనమాట. ఇక్కడ కూడా అంతే. గ్రేడ్ 3కి డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ఉంది. అలాగే గ్రేడ్ 1కి కూడా డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ఉంది. కానీ గ్రేడ్ 2కి మాత్రం డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ లేదు. సో, ఈ ప్రమోషన్స్ మీద కావచ్చు, అదర్ స్టాఫ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు గ్రేడ్ 2గా ప్రమోట్ అవుతారు. ఓన్లీ ప్రమోటీస్ మాత్రమే గ్రేడ్ 2కి వస్తారు. ఇది అబ్జర్వ్ చేయాలి. నౌ ఈ గ్రేడ్ 1 ఏదైతే ఉందో, ఈ గ్రేడ్ 3 ఏదైతే ఉందో, దీనికి సంబంధించి రీసెంట్‌గా ఏమన్నా ఎగ్జామ్స్ అయ్యాయా అంటే, జనరల్‌గా ఈ డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ అనేది రీసెంట్‌గా జరిగిన అమెండ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో, రిఫార్మ్స్ ఏవైతే జరిగినాయి ఎండోమెంట్ డిపార్ట్మెంట్ అరౌండ్ 2002 ఆ ప్రాంతంలో తీసుకొచ్చారు. అప్పటి నుంచి డైరెక్ట్ రిక్రూట్‌మెంట్‌కి వాల్యూ మారిందన్నట్టు, పెరిగింది. సో, రీసెంట్ ఎగ్జామ్స్ తీసుకుంటే ఏమున్నాయి అంటే 2007, 2013, 2018 అంటే రీసెంట్ గ్రూప్ 2 నోటిఫికేషన్ అండి ఇది. 2018 అంటే రీసెంట్‌గా వచ్చినటువంటి ఏపీపీఎస్సీ గ్రూప్ 2 నోటిఫికేషన్ అనమాట. సో, ఈ నోటిఫికేషన్స్‌లో గ్రేడ్ 1 అండ్ సారీ ఈ నోటిఫికేషన్స్‌లో గ్రేడ్ 1 పోస్టులు ఫిల్ చేయడం జరిగిందన్నట్టు. సో, ఇక్కడ ఏవైతే గ్రేడ్ 1 ఉన్నాయో, ఈ గ్రేడ్ 1 పోస్టులని 2007, 2013, 2018 అంటే ఇప్పటికి 3 బ్యాచ్‌లను తీసుకోవడం జరిగింది గ్రేడ్ 1కి. ఈ 2007 ఏదైతే ఉందో, ఈ 2007 దాంట్లో ఈ రిక్రూట్‌మెంట్‌లో గ్రేడ్ 3 వాళ్ళను కూడా తీసుకున్నారనమాట. అంటే గ్రేడ్ 3 వాళ్ళని రీసెంట్‌గా ఎప్పుడు రిక్రూట్ చేసుకున్నారు అంటే 2007లో రిక్రూట్ చేసుకున్నారు. దాని తర్వాత నెక్స్ట్ మంత్ రాబోయే నోటిఫికేషన్ ద్వారా రిక్రూట్ చేసుకోబోతున్నారు అని మనకు తెలుస్తుందన్నమాట. దెన్ ఈ హైరార్కీ ఏదైతే ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ ఉన్నారో మనకు తెలిసింది గ్రేడ్ 3, గ్రేడ్ 2, గ్రేడ్ 1 అందరూ కూడా ఈక్వలే. ఒకరు ఎక్కువ, ఒకరు తక్కువ అని ఏమి ఉండదండి. కాకపోతే వాళ్ళకి వచ్చే పే స్కేల్స్ డిఫరెన్స్ ఉంటుంది. వాళ్ళకి అలొకేట్ చేసే టెంపుల్ ఏదైతే ఉందో ఆ టెంపుల్‌లో డిఫరెన్స్ ఉంటుందన్నమాట. అలా పెద్ద టెంపులా, చిన్న టెంపులా, వాళ్ళకి వచ్చే ప్రాఫిట్స్ ఏ విధంగా ఉన్నాయో దాన్ని బేస్ చేసుకొని అలొకేట్ చేయడం జరుగుతుంది. అది మనం నెక్స్ట్ స్లైడ్‌లో చూస్తాం. దెన్ ఈ హైరార్కీలో మనం చెప్పుకున్నాం ఇప్పుడే గ్రేడ్ 3 అనుకున్నాం. దాని తర్వాత ప్రమోట్ అయ్యి గ్రేడ్ 2 అనుకున్నాం. దాని తర్వాత ప్రమోట్ అయ్యి ఒక 5 ఇయర్స్‌కో, 10 ఇయర్స్‌కో గ్రేడ్ 1కి అవుతారు అనుకున్నాం. ఈ గ్రేడ్ 1 తర్వాత ఎవరుంటారు అంటే ఏసీ అంటామండి. అదే అసిస్టెంట్ కమిషనర్. ఏసీకి అప్పర్ ఎవరుంటారు అంటే డిప్యూటీ కమిషనర్ డీసీ. డీసీకి అప్పర్ ఎవరుంటారంటే రీజనల్ జాయింట్ కమిషనర్ ఆర్జేసీ అంటాం. దీనికి అప్పర్ ఎవరుంటారు అంటే అడిషనల్ కమిషనర్ ఏడీసీ అంటాం. దీనికి అప్పర్ ఎవరుంటారు అంటే కమిషనర్ ఉంటాం. సో, కమిషనర్ అనేది హైయెస్ట్ లెవెల్ ఈ ఎండోమెంట్ డిపార్ట్మెంట్‌కి సంబంధించి ఎంప్లాయీస్‌లో. సో, ఈ గ్రేడ్ 3 పోస్ట్ మీరేదైతే రాస్తున్నారో, ఈ విధంగా మీరు ప్రమోట్ అయ్యి ఎళ్తూ ఉంటారనమాట. సో, గ్రేడ్ 3లో మీరు జాయిన్ అయితే కంపల్సరీ మీరు ఏసీ గాని, డీసీ గాని అయ్యే అవకాశం ఉంటుంది రిటైర్మెంట్ అయ్యేలోపు. దెన్ ఈ అసిస్టెంట్ కమిషనర్ గాని, డిప్యూటీ కమిషనర్ గాని, ఆర్‌జేసీ గాని ఏవైతే ఉన్నాయో ఇవి చాలా ఇంపార్టెంట్ అండ్ కొంచెం పవర్‌ఫుల్ జాబ్స్ అన్నమాట. ఈ అసిస్టెంట్ కమిషనర్ ఏదైతే ఉందో దీన్ని మనం డిస్ట్రిక్ట్ జాబ్ అని చెప్తాము. ఈ డిప్యూటీ కమిషనర్ ఏదైతే ఉందో దీన్ని జోనల్ జాబ్ అని చెప్తాము. ఈ రీజనల్ జాయింట్ కమిషనర్ ఏదైతే ఉందో దీన్ని మల్టీ జోనల్ జాబ్ అని చెప్తాం అన్నట్టు. సో, డిస్ట్రిక్ట్, జోనల్ అండ్ మల్టీ జోనల్ అనమాట. సో, అసిస్టెంట్ కమిషనర్ ఏసీ, డీసీ, ఆర్జేసీ, ఏసీ అండ్ ఫైనల్లీ కమిషనర్ పోస్ట్. ఇది కంప్లీట్ పిరమిడ్ అంటాం దీన్ని. సో, కంప్లీట్ జాబ్ పిరమిడ్ అనమాట. ప్రమోషన్ అంతా కూడా ఈ విధంగా జరుగుతుంటుంది దీంట్లో. ఇక్కడ ఏసీ అనే పోస్ట్ ఏదైతే ఉందో అసిస్టెంట్ కమిషనర్, ఈ ఏసీలో కూడా 2 టైప్స్ ఆఫ్ పోస్టులు ఉన్నాయండి. అదేంటి అంటే ఒకటి అసిస్టెంట్ కమిషనర్ ఆఫీసర్ లెవెల్, అసిస్టెంట్ కమిషనర్ టెంపుల్ జాబ్ అనమాట. అంటే టెంపుల్‌లో ఉండి జాబ్ చేసే పోస్ట్ ఒకటుంది. అలాగే ఆఫీస్‌లో ఉండి జాబ్ చేసేది ఒకటుంది. సో, ఏసీ గావచ్చు, డీసీ గావచ్చు, ఆర్‌జేసీ గావచ్చు ఏదైనా సరే ఆఫీసర్ లెవెల్ ఒకటి, అలాగే ఫీల్డ్ లెవెల్ అంటాం లేదా టెంపుల్ జాబ్ అని చెప్తాం సింపుల్‌గా మాట్లాడాలి అంటే.
సో ఈ రకంగా దాన్ని డివైడ్ చేసుకుంటాం అనమాట. సో ఇక్కడ వరకు మీకేంటి అంటే ఈ ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో ఏవైతే ఎంప్లాయీస్ యొక్క పిరమిడ్ ఉందో, హైరార్కీ ఉందో దీని మీద ఒక క్లారిటీ వచ్చి ఉంటుంది. నౌ ఇప్పుడే మనం చెప్పుకున్నాము ఈ గ్రేడ్ 1 అయినా, గ్రేడ్ 2 అయినా, గ్రేడ్ 3 అయినా అందరూ కూడా పవర్లో ఈక్వల్గా ఉంటుంది. కాకపోతే వాళ్ళకి అలొకేట్ చేసే, వాళ్ళకి అప్పగించే టెంపుల్స్ ఏవైతే ఉన్నాయో ఆ టెంపుల్స్ వాళ్ళ యొక్క ప్రాఫిట్ మీద డిపెండ్ అయి ఉంటుంది, వాళ్ళ యొక్క టర్న్ ఓవర్ మీద డిపెండ్ అయి ఉంటుంది అని మనం చెప్పుకున్నాం కదా. సో అది ఇక్కడ మాట్లాడుతున్నాం. ఏంటి అంటే ఎండోమెంట్ యాక్ట్లో సెక్షన్ 6 ఏం చెప్తుంది అంటే, సెక్షన్ 6 ఆఫ్ ఎండోమెంట్ యాక్ట్ ఏం చెప్తుంది అంటే ఏదన్నా ఒక టెంపుల్కి 2 lakhs అండ్ లెస్, సో 2 lakhs ఆర్ లెస్ ప్రాఫిట్ వస్తుంది అంటే ఆ టెంపుల్ని సి టెంపుల్స్ అంటాం. 2 lakhs నుంచి 25 lakhs ప్రాఫిట్ వచ్చే టెంపుల్స్ని బి టెంపుల్స్ అంటాం. 25 lakhs నుంచి 1 crore వచ్చే టెంపుల్స్ని ఏ టెంపుల్స్ అంటామండి, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఈ సి టెంపుల్స్, బి టెంపుల్స్, ఏ టెంపుల్స్ ఏవైతే ఉన్నాయో ఈ సి టెంపుల్స్ని ఇన్ జనరల్ గ్రేడ్ 3 వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ గ్రేడ్ 3 వాళ్ళు చూసుకుంటారు అన్నట్టు. ఈ బి టెంపుల్స్ ఏవైతే ఉన్నాయో ఈ బి టెంపుల్స్ని గ్రేడ్ 2 పోస్ట్ వాళ్ళకి అప్పగిస్తారు. ఈ ఏ టెంపుల్స్ ఏవైతే ఉన్నాయో ఈ పోస్టులని గ్రేడ్ 3 పోస్టులుగా తీసుకుంటారనమాట. సో సి టెంపుల్స్, బి టెంపుల్స్, ఏ టెంపుల్స్, ఈ టెంపుల్స్ని లైక్ గ్రేడ్ 3, గ్రేడ్ 2, గ్రేడ్ 1, ఇక్కడ గ్రేడ్ 1 అండి. సో గ్రేడ్ 1 వాళ్ళకి ఈ విధంగా అప్పగిస్తారనమాట. ఇక్కడ చూడండి ఒక సింపుల్ పాయింట్, గ్రేడ్ 3 ఎంప్లాయీ ఈజ్ నాట్ ఎట్ ఆల్ సబార్డినేట్ టు గ్రూప్ 2 ఆఫీసర్ అండ్ గ్రూప్ 2 ఆఫీసర్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ సబార్డినేట్ టు గ్రూప్ 1 ఆఫీసర్. ఇక్కడ గ్రేడ్ 3 అతను ఈ గ్రేడ్ 2 అతనికి, గ్రేడ్ 2 అతను గ్రేడ్ 1 అతనికి సబార్డినేట్స్ కాదండి. ఇక్కడ మీకు ఇంతకుముందు ఒక పాయింట్ చెప్పాను, అందరూ కూడా పవర్స్లో ఈక్వలే అని చెప్పి, ఎవరి టెంపుల్కి వాళ్ళే సుప్రీం అని చెప్పుకున్నాం. సో దెన్ ఈ గ్రేడ్ 3 అనే అతను ఎవరికి సబార్డినేట్ కింద ఉంటారు, ఎవరికి రెస్పాన్సిబుల్ కింద ఉంటారు అంటే గ్రేడ్ 3 వాళ్ళు అసిస్టెంట్ కమిషనర్కి సబార్డినేట్ కింద ఉంటారు. గ్రేడ్ 2 వాళ్ళు డిప్యూటీ కమిషనర్కి సబార్డినేట్ కింద ఉంటారు. గ్రేడ్ 1 వాళ్ళు రీజనల్ జాయింట్ కమిషనర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సబార్డినేట్ కింద ఉంటారు. సో అసిస్టెంట్ కమిషనర్ అనేది డిస్ట్రిక్ట్ లెవెల్, డిప్యూటీ కమిషనర్ అనేది జోనల్ లెవెల్, ఆర్జేసీ అనేది మల్టీ జోనల్ లెవెల్ అని మనం చెప్పుకున్నాం ఆల్రెడీ. సో ఈ విధంగా వాళ్ళకి టెంపుల్స్ అలొకేషన్ చేయడం అనేది జరుగుతుందండి. కమింగ్ టు గ్రేడ్ 3 పోస్ట్, ఈ గ్రేడ్ 3 పోస్ట్ ఏదైతే ఉందో ఈ గ్రేడ్ 3 పోస్ట్కి ఎలిజిబిలిటీ ఏంటి, డిగ్రీ ఉండాలి. సో ఇది ఈక్వివాలెంట్ టు జూనియర్ అసిస్టెంట్ పోస్ట్ అండి. సో ఏదైతే మనం ఇప్పుడు న్యాచురల్గా వింటూ ఉంటామో జూనియర్ అసిస్టెంట్, ఆ పోస్ట్ యొక్క క్వాలిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో సేమ్ క్వాలిఫికేషన్సే దీనికి కూడా రిక్వైర్మెంట్ ఉంటుందన్నమాట. సో పే స్కేల్ కూడా ఆల్మోస్ట్ అదే విధంగా ఉంటుందన్నట్టు. సో ఇది జనరల్గా మన ఎండోమెంట్ ఆఫీసర్స్కి సంబంధించి, ఎంప్లాయీస్కి సంబంధించి కొంత బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ అన్నట్టు. దెన్ ఒకవేళ మనం ఎగ్జామ్ రాసాము, ఈ గ్రేడ్ 1 కానీ ఆర్ గ్రేడ్ 3 కానీ పోస్టులు తెచ్చుకున్నాము, దెన్ ఈ జాబ్లో ఉండబోయే ఛాలెంజెస్ ఏ విధంగా ఉండబోతాయి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ టెంపుల్ ఏదైతే ఉందో ఈ టెంపుల్లో ఎవరైతే ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఈఓ ఉంటారో ఈ ఈఓ చేతుల మీదగానే సో ఈ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ జరుగుతూ ఉంటాయండి. వీటిల్లో ఒకవేళ అకౌంట్ త్రూ జరిగితే పెద్ద ప్రాబ్లం ఉండదు, ట్రాన్స్పరెన్సీ ఉంటుంది, అంతా బాగుంటుంది. కానీ ఎక్కువ భాగం ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ బై హ్యాండ్ జరుగుతుంటాయి అన్నమాట. సో ఈ బై హ్యాండ్ జరగడం వల్ల ఆ అకౌంట్స్ మెయింటైన్ చేయడం, ఆ రికార్డ్స్ మెయింటైన్ చేయడం అనేది నంబర్ 1 కొంత హెక్టిక్ టాస్క్ లాగా అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే ఒక సంవత్సరానికి మీరు 70 లక్షల నుంచి 1,00,00,000 వరకు మీరు ట్రాన్సాక్షన్ చేసే అవకాశం ఉంటుంది ఇక్కడ. ఈ ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా ఆన్ రికార్డ్ మీరు జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి. ఎందుకంటే యు ఆర్ రెస్పాన్సిబుల్ టు ఏసీ ఆర్ డిసి ఆర్ ఆర్జేసీ అండి. సో ఇక్కడ ఎవరైతే ఏసీ కింద ఉంటారో, మీకు ఇంతకుముందు చెప్పినట్టు గ్రేడ్ 1 పోస్ట్కి, గ్రేడ్ 3 పోస్ట్కి డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఉంటుంది, గ్రేడ్ 2 పోస్ట్కి డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఉండదు అని చెప్పుకున్నాం. అదేవిధంగా ఏసీ పోస్ట్ కూడా డైరెక్ట్ రిక్రూట్మెంట్ పోస్టేనండి. ఈ ఏసీ అసిస్టెంట్ కమిషనర్ ఎవరైతే ఉన్నారో ఈ అసిస్టెంట్ కమిషనర్ పోస్ట్కి డైరెక్ట్గా రిక్రూట్ అవ్వాలి అనుకుంటే అతను లా చేసి ఉండాలి, అట్లీస్ట్ ఒక 3 years హైకోర్టులో తనకి ఎక్స్పీరియన్స్ ఉండాలి, సంథింగ్ ఇలాంటి క్రైటీరియా ఉంటుందన్నమాట. సింపుల్గా ఏసీ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఎవరైనా ఉన్నారు అంటే అతను సో లా ఆఫీసర్ లాగా ఉంటారనమాట. సో
ఇక్కడ మీకొచ్చే సర్క్యులర్స్ గానీ, గవర్నమెంట్ నుంచి వచ్చే సర్క్యులర్స్ గానీ, జీవోస్ గానీ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీకు ఏసీ ఇష్యూ చేసినప్పుడు, మీరు ఈఓగా వాటిని గ్రౌండ్ లెవెల్‌లో ఇంప్లిమెంట్ చేయాల్సి ఉంటుంది. విచ్ ఈస్ ఏ వెరీ హెక్టిక్ టాస్క్ అన్నమాట. సో, గ్రౌండ్ లెవెల్‌లో ఇంప్లిమెంట్ చేయాల్సి ఉంటుంది. ఆ గ్రౌండ్ లెవెల్‌లో ఇంప్లిమెంట్ అనేది కొంత హెక్టిక్ ఉంటుంది. ఎక్స్‌పీరియన్స్ మీద మీరు అది కూడా ఓవర్‌కమ్ చేయొచ్చన్నమాట. ఓకే. సో, నెక్స్ట్ థర్డ్ వన్ ఏంటి అంటే, సో సెకండ్ వన్ ఏంటి, మీ హైయర్ అఫీషియల్స్ రిలీజ్ చేసే సర్క్యులర్ గానీ, జీవోలు గానీ, సో తప్పకుండా వాటిని పాటించాలి కాబట్టి, ఆ పాటించడంలో కొంత మీకు ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుందనేది సెకండ్ హెక్టిక్ టాస్క్ అనమాట. దెన్ థర్డ్ వన్ ఏంటి అంటే, ఈ ఎండోమెంట్ ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో, ఈ ఎండోమెంట్ ల్యాండ్స్ అనేవి ఎప్పుడు కూడా సాఫ్ట్ కార్నర్ ఉంటుందండి అందరికీ. అందరికి సాఫ్ట్ కార్నర్ అనమాట. ఎందుకు అంటే, ఈ ఎండోమెంట్ ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో, ఆ ఎండోమెంట్ ల్యాండ్స్ ఈ రోజున చాలా ప్రైమ్ లొకేషన్‌లో ఉంటాయి. ప్రతి టౌన్‌లో, ప్రతి సిటీలో గూడా. సో, ఈ ప్రైమ్ లొకేషన్‌లో ఉన్నాయి అంటే మీనింగ్ ఏంటి, అవి కొన్ని కోట్ల విలువ చేసే సో, కోట్ల విలువ చేస్తుంటాయన్నమాట ఆస్తులన్నీ కూడా. సో, అందువల్ల అవి ఎంక్రోచ్‌మెంట్‌కి గురయ్యే అవకాశం ఎక్కువ ఉండే ఛాన్సులు ఉంటాయి కాబట్టి, సో, అలాంటి వాటిని మీరు సమర్థంగా ఎదుర్కోవాలి అనేది కూడా ఒక రకమైన టాస్క్ అన్నమాట. సో, ఆటోమేటిక్‌గా ఏం చేస్తారు విలేజ్ లెవెల్‌లో కూడా, సో, దాని పక్కనే ఉన్న పొలం వాళ్ళు ఆటోమేటిక్‌గా దాన్ని కొంచెం ఎంక్రోచ్ చేసుకుంటూ వస్తుంటారనమాట. సో, దాన్ని మీరు ఓవర్‌కమ్ చేయాలి అన్నప్పుడు, సో, కొంత మీరు కూడా ఎఫిషియెంట్‌గా పనిచేయాల్సి ఉంటుంది. సమ్ పొలిటికల్ ప్రెషర్స్ గాని ఏవైతే ఉన్నాయో, ఇవన్నీ కూడా మీరు ఓవర్‌కమ్ చేసి ఈ జాబ్‌ని చేయాల్సి ఉంటుందనమాట. ఇవి కొంచెం మీకు హెక్టిక్‌గా అనిపించేది. రిమైనింగ్ ఆల్ యాస్పెక్ట్స్‌లో ఇది చాలా అంటే చాలా పీస్‌ఫుల్ జాబ్ అండి. ఎందుకంటే దేవుని పాదాల దగ్గర, సో, దేవుని చెంత వద్ద మీరు పనిచేస్తున్నారు కాబట్టి, సో, ఇట్స్ వెరీ పీస్‌ఫుల్ జాబ్ అని చెప్తారు. సో, ఎవరైతే ఎండోమెంట్ ఆఫీసర్‌గా జాబ్ చేసేవాళ్ళు. సో, ఇది ఓవరాల్‌గా ఈ ఎండోమెంట్ ఆఫీస్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అండి. సో, ఈ ఎండోమెంట్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో, ఈ పోస్ట్‌లకి మీకు సాలరీ ప్రకారంగా మీకు ప్రాబ్లమ్ ఉండదు. అలాగే సో, మీ జాబ్ సెక్యూరిటీ పరంగా కూడా మీకు ప్రాబ్లమ్ ఉండదు. ఆటోమేటిక్‌గా మీరు ఏ డిపార్ట్మెంట్‌లో లేనటువంటి హైరార్కీ అనేది ఎండోమెంట్ డిపార్ట్మెంట్‌లో మీరు అబ్జర్వ్ చేయొచ్చు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రిజిస్ట్రారు, సబ్ రిజిస్ట్రారు సంథింగ్ ఈ విధంగా హైరార్కీ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్‌లో ఉందో, అంత అలాంటి ఇంత పెద్ద హైరార్కీ ఎండోమెంట్‌లో ఉంట పెద్ద హైరార్కీ ఏ డిపార్ట్మెంట్‌లో మీకు ఉండదండి. ఏ లేబర్ డిపార్ట్మెంట్‌లో ఉండదు. అలాగే సో, మీ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్‌లో ఉండదు. కానీ ఎండోమెంట్ డిపార్ట్మెంట్‌లో అంత పెద్ద హైరార్కీ మీకు కనిపిస్తుందనమాట. అంటే ఎంత పెద్ద హైరార్కీ ఉంటే మనకి అంత ఛాన్స్ ఉంటుంది ప్రమోషన్స్‌కి. సో, మీ యొక్క ఎక్స్‌పీరియన్స్‌తో ప్రమోషన్స్‌కి మీకు అంత పెద్దది ఉంటుందనమాట. సో, ఒక్కొక్కసారి గ్రేడ్ 2 ఆఫీసర్ గాని, గ్రేడ్ 3 ఆఫీసర్ గాని మోర్ థాన్ 3 టెంపుల్స్ కూడా ఇచ్చేస్తుంటారన్నట్టు. సో, ఇవన్నీ కూడా మీరు ఎక్స్‌పీరియన్స్‌తో మీరు ఓవర్‌కమ్ చేయొచ్చు. సో, అల్టిమేట్‌గా ఈ ఎండోమెంట్ ఆఫీసర్ అనేది చాలా అంటే చాలా మంచి జాబ్ మీకు. సో, దాన్ని మీరు కొంచెం సీరియస్‌గా ప్రిపేర్ అయ్యి క్రాక్ చేస్తే మాత్రం కొంత పీస్‌ఫుల్ జాబ్ మీరు చేస్తున్నట్లు ఉంటుందన్నట్టు. సో, క్లియర్. ఈ ఎండోమెంట్ ఆఫీసర్‌కి సంబంధించి సిలబస్ ఏముంటుంది? దాన్ని ఎట్లా ప్రిపేర్ అవ్వాలి? దెన్ దాని యొక్క ప్యాటర్న్ ఏ విధంగా ఉండబోతుంది అనేది నేను దీని నెక్స్ట్ వీడియోలో మీకు వెరీ డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, హోప్ యూ గాట్ సమ్ యూజ్‌ఫుల్ ఇన్ఫర్మేషన్. థాంక్ యూ సో మచ్. ఆల్ ద వెరీ బెస్ట్.